హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో 5 ఏళ్లలో 1000 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. ప్రతిపక్షాలు అడ్డుపడిన అభివృద్ధి ఆగలేదన్న ఆలపాటి. బీసీల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఆలపాటి. టీడీపీ పాలన పట్ల అసంతృప్తితో ప్రజలు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని గెలుపు తమదేనంటూ ధీమా. మార్పు కోసం జనసేనను ఆదరించండి. ఎన్నికల ప్రచారంలో నాదెండ్ల మనోహర్. బీసీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నిరుపయోగంగా ఉన్న రజక చెరువు సుందరీకరణ టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని మరోసారి గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. పట్టణంలోని 37, 38 వార్డుల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఐతానగర్ డాంగయ్యవారి వీధి వద్ద జెండా చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం ప్రచార రథంపై నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రజక చెరువు వద్ద పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ వర్గీయులకు సముచిత ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ అని అన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పించడంతో పాటు వారి జీవన విధానం మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రజక చెరువును సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రతిపక్షాలకు విమర్శలు చేయటం తప్ప ప్రజాక్షేమం పట్టదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, అటువంటి నాయకత్వాన్ని మరోసారి బలపరచాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బీసీ సప్లాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. బీసీలని గుర్తించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. బీసీలే తెలుగుదేశం పార్టీ వెన్నెముక. వారు లేనిదే తెలుగుదేశం పార్టీ లేదు అని చెప్పి ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు కూడా మాట్లాడుకునే మాటలు అని చెప్పి నాడు మీకు మనవి చేస్తా ఉన్నా. బీసీలకి పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి పదవి కేఈ కృష్ణమూర్తి గారు, ఫైనాన్స్ మినిస్టరు, అంతకుముందుల స్పీకర్గా పనిచేసినటువంటి యనమల రామకృష్ణ గారు, అంతేకాకుండా పీతాని సత్యనారాయణ గారు, ఇట్లాంటి రవీంద్రబాబు, మన పక్క జిల్లాలో ఉన్న రవీంద్రబాబు, అందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా వారిని పైకి తీసుకొచ్చి ఈ రోజున సమాజంలో మీ అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు మనవి చేస్తూ ప్రతి అంశాన్ని కూడా సునిశ్చితంగా ఆలోచించి విశ్లేషణ చేసి ఏది మనం ప్రవేశపెడితే అది పేదవాడికి ఉపయోగపడుద్ది, పేదరికం మీద ఎట్లా గెలవాలి, పేదరికాన్ని ఎట్లా పోగొట్టాలి అని ఆలోచించిన నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరి మీ అందరూ కూడా ఈ రోజున మన యొక్క పార్టీని గెలిపించుకునే బాధ్యత మీ అందరి యొక్క భుజస్కంధాల మీద తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఈనాడు మన మీద ఉందని చెప్పి గుర్తు చేస్తూ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. టీడీపీ అవినీతి పాలన పట్ల ప్రజలు విసుగు చెందిపోయారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని 1, 2 వార్డుల్లో శుక్రవారం ఉదయం వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
ఉదయం మైతానగర్ నుండి ప్రచారం ప్రారంభించిన ఆయన ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. వైసీపీ ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. దారిలో స్థానికులు, మహిళలు శివకుమార్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఐతానగర్ ప్రాంతవాసిగా ప్రచారంలో పాల్గొంటున్న తన పట్ల ప్రజలు ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. తెనాలిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంట్రాక్టర్లతో సమావేశమై డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, అవినీతి కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. అక్రమాలతో కూడిన రాజకీయాలు తనకు తెలియదని చెప్పారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ప్రచారంలో శివకుమార్ వెంట పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పాల్గొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా అంటే 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీని అఖండ విజయం చేకూర్చే దాంట్లో భాగంగా జరుగుతున్న ప్రచారంలో ఈరోజు 1-2 వార్డుల్ని ప్రతి ఇంటికి తిరిగి వైఎస్ఆర్ పార్టీని ఆశీర్వదించమని, అలాగే ఈ ప్రాంతం వాడిగా ఐతానగర్ వాసిగా నన్ను ఆదరించమని ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుతా జరుగుతూ ఉంది. తెనాలి ప్రజలు ఎంతో విఘ్నత గల ప్రజలు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఇలాంటివన్నీ చూస్తున్నారు ప్రజలు. కొత్తవన్నీ చూశారు. ఈ ప్రాంతానికి అలవాటు లేనివన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా ప్రజలు అసహించుకుంటున్నారు. అందుకే తప్పకుండా స్థానిక అభ్యర్థిని, అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చేయటానికి, ఈ ప్రాంతం వాడిగా అభివృద్ధి చేస్తాడు అన్న నమ్మకం. ఎందుకు అభివృద్ధి చేస్తాను అంటే ఇక్కడ ఉండాల్సినండి. ఈ ప్రాంతంలో నేను కాలేజీలు నడుపుతున్నానంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి ఏఎస్ఎన్ కాలేజీ డిసిప్లిన్కి, క్యాంపస్ ప్లేస్మెంట్కి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఎంత మంచి కాలేజీ అని ఒప్పుకుంటారో, అలాగే ఈ ప్రాంతం యొక్క చరిత్రని, ఈ ప్రాంతం యొక్క రాజకీయ వాసనని కాపాడే దానికోసమే రాజకీయం. కానీ రాజకీయాల్లో అవినీతి చేయటానికి ఇంకో దానికో కాదు. అందుకే స్పష్టంగా అడుగుతూ ఉన్న అభ్యర్థుల్లో స్థానికుణ్ణి, వ్యక్తిగతంగా కూడా నాకు ఎటువంటి అలవాట్లు కానీ ఇంకోటి కానీ లేని వ్యక్తిని, అలాగే రాజకీయాల్లో కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎలక్షన్ కమిషన్ జనరల్ అబ్జర్వర్ ఆర్ఎన్ఎస్ యాదవ్ పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పోలింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులతో సమావేశం నిర్వహించారు. తెనాలి, మంగళగిరి, పొన్నూరు, తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని అభ్యర్థులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎలక్షన్ కమిషన్ జనరల్ అబ్జర్వర్ ఆర్ఎన్ఎస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో అందరూ ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని చెప్పారు. ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించేది లేదని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ నిఘా ఉంటుందని చెప్పారు. అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయవద్దని ఆయన సూచించారు. ఇన్కమ్ ట్యాక్స్ మరియు ఎక్స్పెండిచర్ ఆఫీసర్ అనురాగ్ దూపే పాల్గొని అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై పలు సూచనలు చేశారు. రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య, మున్సిపల్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణ, డిఎస్పీ ఎం స్నేహిత, వివిధ విభాగాల అధికారులు, ఎన్నికలు సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్షన్ ప్రొసీజర్స్ టు ఫాలో నార్మ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ strictly by Model Code of Conduct of DCI. I am General Observer of constituencies located in Guntur, Tadikonda, Tenali, Ponnuru and Mangalagiri. I
I asked their queries. They told their queries, asked their doubts. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారని జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. వారికి అధికారంపై ధ్యాస తప్ప ప్రజాక్షేమం పట్టదని అన్నారు. స్వచ్ఛమైన మార్పు కోసం జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మనోహర్ పాల్గొన్నారు. పట్టణంలో 13, 15, 16 వార్డులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలను కలిసి జనసేన విజయానికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్కు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థానిక ప్రజలు మనోహర్కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల యువత ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. జనసేన పార్టీ ఒకటే రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయ లబ్ధి తప్ప ప్రజాక్షేమం పట్టదని విమర్శించారు. ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగత స్వార్థాల కోసం కాదని అన్నారు. తెనాలి పట్టణంలో మౌలిక సదుపాయాలు లోపించాయని అన్నారు. అందరూ కలిసి తెనాలి ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకుందామని పిలుపునిచ్చారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదంటే రాజకీయంగా బురదలాల ఒకరిపైన ఒకరిని ఆలోచన తప్ప ప్రభుత్వం అంటే ప్రజల తరఫున పోరాడాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజా సంక్షేమం కోసం నిలబడాలనే ఆ భావన ఈ వైసీపీలో కానీ టీడీపీలో కానీ ఎక్కడ కూడా కనపడడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు సమస్యలు తెలుసుకుని తప్పకుండా అదొక పాలసీలాగా మనం తయారు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా కష్టపడాలి తప్ప కేవలం ఎన్నికల సమయంలో ఒకరిపైన ఒకరు పై ఎత్తు చేయడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని అందరూ గుర్తిస్తున్నారు. ఈరోజు మన తెనాలి పట్టణంలో అనేక అంశాలపైన మౌలిక సదుపాయాలు లోపించాయనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. తప్పకుండా ఒక మంచి వాతావరణంలో కలిసిమెలిసి మనం తెనాలి పట్టణాన్ని, తెనాలి ప్రాంతాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా, ఇంకా అభివృద్ధి చేసే విధంగా అందరం దోహదపడాలి ఈ ప్రాంతానికి తప్ప. ఎంతోమంది మహానుభావులు త్యాగాలు చేశారు మన ప్రాంతంలో. చిన్నావూరు ప్రాంతంలో ఒకప్పుడు చాలామంది కష్టపడి చదువుకుని. తెనాలి నియోజకవర్గంలో 5 ఏళ్ల కాలంలో 1000 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అభివృద్ధికి తాము కృషి చేస్తుంటే ప్రతిపక్ష వైసీపీ అడుగడుగున అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ప్రజల నాడి తెలుసుకుని పరిపాలన సాగించిన పార్టీ టీడీపీ అని చెప్పారు. విలేకరుల సమావేశంలో 5 ఏళ్ల టీడీపీ పాలన తీరును వివరించారు. పట్టణంలోని మారిస్పేట ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ పాలనతో పాటు తెనాలి నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన క్షుణ్ణంగా వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును లెక్కలతో సహా వివరించడంతో పాటు ప్రతిపక్ష పార్టీ వైఖరిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజకీయంగా, సామాజికంగా అనేక మార్పులు తీసుకురావడం జరిగిందని చెప్పారు. కాలం మాదిరిగా రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీకి పూర్వం, తెలుగుదేశం పార్టీ శకం అన్నట్లుగా చూస్తే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు అర్థమవుతాయని చెప్పారు. రాజకీయాలకు అర్థం, పరమార్థం ఉండాలని, ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని సూచించారు. గాసిప్స్తో ప్రతిపక్షం మైండ్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. తెనాలి నియోజకవర్గంలో 5 ఏళ్లలో 1000 కోట్ల మేర అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. స్వర్ణకార్ల భవన నిర్మాణంలో, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల్లో వైసీపీ అడ్డుపడిందని చెప్పారు. 5 సంవత్సరాల పాటు ఎలాంటి లోపం లేకుండా అభివృద్ధి చేశామని, అభివృద్ధి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెనాలిని నిలిపామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడిగే హక్కు కేవలం తమకే ఉందని చెప్పారు. పనిచేసిన ప్రభుత్వాన్ని తిరిగి గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఎమ్మెల్యే ఆలపాటి తెలియజేశారు. అభివృద్ధి అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, సాంస్కృతిక సాహిత్యం అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, సంక్షేమం అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, క్రీడలు అంటే కేర్ ఆఫ్ తెనాలి అని, వర్గతత్వాన్ని రెచ్చగొట్టేలాగా, సెంటిమెంట్స్ని వాడుకునేలాగా ప్రయత్నించే రాజకీయాలు ప్రజల యొక్క అభివృద్ధిని ఏ మేరకు సాకారం చేయగలవు, ప్రజల్లో ఉన్న పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టగలదు అని చెప్పాలనేది నా ప్రయత్నం. అందుకే ఈరోజు ఈ 5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి, దాదాపు రోడ్లు
349.69 కోట్ల రూపాయల రోడ్లు నిర్మాణం జరిగింది. బ్రిడ్జెస్ అందరికీ ఉపయోగపడేలాగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి 17.02 కోట్లు బ్రిడ్జెస్ మీద మనం ఖర్చు పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు నందివెలుగు బ్రిడ్జ్ కానీ మనకి గంగానంపేట ఎదురుగా బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎంత సాఫీగా ట్రాఫిక్ కొనసాగుతుందనేది. మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి అడిషనల్గా ఇన్కంప్లీటెడ్ హాస్పిటల్గా ఉంటే 6.68 crores శాంక్షన్ చేయించి ఆ హాస్పిటల్ని ఈ రోజున తీసుకురావడం అనేది అంతకుముందు మీ అందరికీ తెలుసు. అట్ ద టైమ్ ఆఫ్ మై ఇన్స్ట్రక్షన్ యాజ్ ఎమ్మెల్యే ఇన్ తెనాలి 2014కి 30 మంది జనరల్గా డెలివరీ అవ్వడానికి వెళ్తే సిజేరియన్ చేయించుకోవడానికి భయపడేవాళ్ళు. జనరల్ డెలివరీ కూడా ఇక చావు బతుకు అనేది మనం ఇంకెక్కడ చాలుతుందో ఇక్కడ తప్పితే మనం వెళ్ళే పరిస్థితి లేదు. పెన్నీలెస్ పీపుల్ ఆ రకంగా వచ్చే పరిస్థితి నుంచి తెలుగుదేశం శకం వచ్చిన తర్వాత రాజకీయ నిర్మాణం కానీ, రాజకీయ ఫిలాసఫీ కానీ, రాజకీయ ఆలోచన దృక్పథం కానీ పూర్తిగా మార్పు చెందినవి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ కూడా గతంలో ప్రజల దగ్గరికి వెళ్ళే రాజకీయం ఎప్పుడు లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాత ప్రజల నాడిని బట్టి, ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజల ఆలోచనను బట్టి, ప్రజల అవసరాలను గుర్తించడం అనేది ప్రారంభించబడింది. అది కొనసాగబడతా ఉంది. అంటే తెలుగుదేశం శకం ఇట్ క్రియేట్స్ ఏ హిస్టరీ. చరిత్రను సృష్టించిన ఎవరంటే తెలుగుదేశం పార్టీ అనేది మనం చెప్పాలి. ఇవాళ చరిత్రహీనులుగా చేస్తూ ఉంది రాజకీయాల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అనేది చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్. రాజధాని నిర్మాణం జరుగుతుంటే నువ్వు ఎక్కడైనా సమర్థించావా? పట్టిసీమ కడుతుంటే ఎక్కడైనా సమర్థించావా? వద్దన్నావు. పోలవరం జాప్యం జరగడానికి కారణం ఏంటి? ఇవాళ అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మనం ఎప్పుడు చేసినా కూడా అడ్డుపడుతుంది ఎవరు? నేను ఇందాక చెప్పాను నీకు స్పెషల్గా రత్నాలు ఇవన్నీ కూడా అలంకారాలకే కానీ అండి, దీనికి పేదవాడి ఆకలి తెచ్చడానికి కాదు. కొన్ని రత్నాలంటే ఏదో తలకో లేకపోతే కాలికో చేతికో పెట్టేటండి, ఈ ప్రజలకు ఉపయోగపడేది కాదు. అదే చెప్పాను, నవరత్నాలంటే మాకు తెలిసినంత వరకు ఏళ్ళకో కాళ్ళకో పెట్టుకునేవి, చేతులకో జడకో లేకపోతే పెట్టుకుంటాను, కానీ పేదవాడి ఆకలి తెచ్చడానికి కాదు. ఉచిత ఇల్లు అనేది టీడీపీలో మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారు కూడా ఏది రాజీవ్ గృహ కల్ప లోనికే ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని మాఫ్ చేసింది టీడీపీ. రుణమాఫీ మాఫ్ చేసింది టీడీపీ. ఏది అవసరమైతే చేస్తా ఉన్నాం. ఒకళ్ళు కాపీ కొట్టాల్సిన పని లేదు. దాన్ని చెప్పాము 300 ఎవరైతే ఉంటే దాన్ని నేను భరిస్తాను అన్నాడు, ప్రభుత్వం భరిస్తాను. లోను ఎవరు తీసుకుంటుంది? లోన్ బెనిఫిషరీ తీసుకుంటున్నాడు. ఆ బెనిఫిషరీ నేను కడతాను చెప్తాను. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం టౌన్ చర్చి సమీపం నుండి ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. పార్టీ ఎన్నికల ప్రచార రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక పార్టీల ద్వారా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ని గెలిపించుకోవడం ద్వారా రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని అన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి గొప్ప వ్యక్తులు పనిచేసిన కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకున్నటువంటి అసెంబ్లీ, పార్లమెంటు 2 ఓట్లు కూడా హస్తం గుర్తు మీద ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే దేశం మొత్తం మీద ఉండే జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒకటే. మధ్యలో తోకలు పెట్టుకుని అవి పెట్టుకునే కాంగ్రెస్ పార్టీలు కావు. కాంగ్రెస్ పార్టీ గుర్తుంది ఒకటే సింబల్, యాండ్ సింబల్, హస్తం.
అన్నం పెట్టే హస్తం, అభయం ఇచ్చే హస్తం. ఆ హస్తం మీదే స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశం మొత్తం ఎన్నోసార్లు గెలిచి ప్రధానమంత్రిగా చేసి, అలాగే పివి నరసింహరావు గారు, అలాగే మన్మోహన్ సింగ్ గారు ఎంతోమంది ప్రధానమంత్రులు మంత్రులు చేశారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అదే హస్తం మీద గెలిచి శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ముఖ్యమంత్రిగా పదవి అనుభవించారు. మీరు మోడీకి బీజేపీ కానీ దాని అనుబంధ సంస్థ కేసీఆర్ అక్కడ తెలంగాణలో వాళ్ళకి అనుబంధమైనటువంటి ఇక్కడ వైసీపీకి కానీ ఓటేశారంటే కేసీఆర్ నాగార్జున సాగర్ కూర్చుని మనం ఎవరు రానియకుండా ఒక్క చుక్క నీళ్ళు కూడా రాకుండా మన పంటలు ఎండిపోవాల్సిందే. బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణా జలాలు తెనాలి ప్రాంతానికి అందేలా చర్యలు చేపడతామని ఆ పార్టీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఉదయం నిర్వహించిన ప్రచారంలో పలువురు వైద్యులను కలిసి మద్దతు కోరారు. తెనాలి బీజేపీ అభ్యర్థి పాటిబండ్ల రామకృష్ణ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖ వైద్యులను కలిసిన ఆయన బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగునేని ఉమ్మను కలిసిన ఆయన తమ విజయానికి సహకరించాలని కోరారు. అనంతరం డాక్టర్ కె విజయ్ కుమార్, డాక్టర్ విజయలక్ష్మి, పురుషోత్తం, సాంబశివరావు, శ్యాంప్రసాద్, విజయవాణి తదితరులను కలిసి బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. అదేవిధంగా సాయంత్రం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని పాటిబండ్ల రామకృష్ణ పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ తెనాలి నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. తెనాలికి చెందిన కృష్ణా జలాలు తెనాలి ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొల్లిపర్లో పసుపు మార్కెట్ యార్డు ఏర్పాటు చేసే విధంగా పనిచేస్తామన్నారు. బీజేపీని గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు టి అనంతాచార్యులు, బిట్రా కనకదుర్గ, అడపా సంపత్రాయుడు, పి లక్ష్మి, ఎస్కే షబ్బీర్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యువత ఉపాధి అవకాశాలు లేక తెనాలికి బయటికి వెళ్తా ఉన్నారు. వారి కోసం తెనాల్లోనే ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తాం అనేది కూడా మా మేనిఫెస్టోలో జరుగుతుంది. అదేవిధంగా మహిళల సాధికారత కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన కింద వారికి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు ఎక్కడో వేరే చోటకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం అనేది కూడా చెప్తున్నాం. ఈ విధంగా తెనాలికి ఏ అయితే అవసరం ఉందో అవన్నీ కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెనాలి ప్రజలకి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఏదైతే ఇక్కడ కేంద్రంలో మోదీ గారు సర్కారు ఏర్పాటు చేయబోతున్నారు అనేది చాలా చిన్నపిల్లాడిని అడిగినా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో కనుక మీరు పొరపాటున వేరే పార్టీకి ఓటు వేస్తే, పొరపాటున వేరే పార్టీ అధికారంలోకి వస్తే, వీళ్ళు గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అయితే అభివృద్ధి చేయకుండా కేవలం మోడీ గారి మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడిపారో అదేవిధంగా మరొక 5 సంవత్సరాలు గడుపుతారు తప్పితే అభివృద్ధి చేయరు అనేది మనం గత 5 ఏళ్లలో చూసాం. పట్టణంలోని 30వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని 30వ వార్డు పరిధిలోని అమరావతి కాలనీలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించారు. అనంతరం వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ పార్టీని గెలిపించాలని ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన రాష్ట్రానికి మళ్లీ అవసరమని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పరుచూరి వీరప్రసాద్, రావి శ్రీనివాసరావు, అయినంపూడి తిరుపతయ్య, మాజీ కౌన్సిలర్ వేజెండ్ల శ్రీలక్ష్మి, రావి సూర్యకిరణ్ తేజ, సుద్దపల్లి నాగరాజు, పరుచూరి బబ్బులు, చేపూరి సాంబశివరావు, కటకంశెట్టి ఏడుకొండలు, కంచెర్ల రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ఆయన అల్లుడు డాక్టర్ ఆర్ విజయ్ శైలేంద్ర ప్రచారాన్ని నిర్వహించారు. అమరావతి కాలనీలో ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ శైలేంద్ర ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించాలని కోరారు. ప్రచారంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణంలోని 30వ వార్డు పరిధిలో గల అమరావతి కాలనీలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అల్లుడు డాక్టర్ విజయ శైలేంద్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కాలనీలోని ఎన్టీఆర్ స్టేడియం, ప్రభుత్వ వైద్యశాల రోడ్, డాక్టర్ కొడాలి వీరయ్య పార్కు తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన
తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. 5 ఏళ్ల కాలంలో టీడీపీ పాలనా తీరును స్థానిక నాయకులతో కలిసి ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలిని అభివృద్ధిలో నిలిపారని తెలియజేశారు. ప్రచారంలో డాక్టర్ విజయ్ శైలేందర్తో పాటు 30వ వార్డు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర సేవలు చిరస్మరణీయమైనవని అడిషనల్ డీజీ సెల్వరాజన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉమేష్ చంద్ర 53వ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద శుక్రవారం పలువురు పోలీసు అధికారులు నివాళి అర్పించారు. ఉమేష్ చంద్ర 53వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అడిషనల్ డీజీ సెల్వరాజన్, ఐజీ దామోదర్లు ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. డీఎస్పీఎం స్నేహిత ఆధ్వర్యంలో జరిగిన సభలో అడిషనల్ డీజీ సెల్వరాజన్ మాట్లాడుతూ ఉమేష్ చంద్ర నేటికి ప్రజల్లో గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారని చెప్పారు. పోలీసు శాఖలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఉమేష్ చంద్ర మరణం పోలీసు శాఖకి తీరని లోటని చెప్పారు. And also our friend Mr. Umesh Chandra, who was born 53 years ago in this land, and he has made a prime sacrifice for our country. He is a shaheed, he is a martyr, and all of us remember him for his contribution to the police department and to the state of Andhra Pradesh. I wish him that he should be in peace. రేంజ్ ఐజీ దామోదర్ మాట్లాడుతూ నక్సలైట్ల పాలిట ఉమేష్ చంద్ర సింహ స్వప్నమని అన్నారు. ఉమేష్ విధి విధానాలు ఆయన కుటుంబానికే కాకుండా పోలీసు శాఖకు సైతం గర్వకారణమని అన్నారు. సాధారణ కానిస్టేబుల్ నుంచి అత్యున్నత స్థాయి అధికారి వరకు ఆయనను మార్గదర్శకంగా తీసుకోవాలని చెప్పారు. తద్వారా మిగతా వాళ్ళకు ఈ విధంగా ఉండాలని పాఠశాల విద్యార్థులను పిలిపించడం, ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉండడం, కేవలం వాళ్ళ యొక్క ప్రేమని వాళ్ళలోనే ఉంచుకోకుండా అతని మెసేజ్ని ఈ విధంగా స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించడం కూడా ఒక ప్రశంసదగ్గటువంటి పరిణామం అది. అందుకు ఆ కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తూ మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు ఎంత చెప్పినా ఉమేష్ చంద్ర గారి మీ అందరికీ తెలుసు, ఊరికే అది రివిజనే అవుతుంది. కాబట్టి వారి కుటుంబ సభ్యులు భగవంతుని కృప వల్ల చక్కగా ఉన్నారు. నాగరాణి గారు, అబ్బాయి భరత్ నాతో కూడా అప్పుడప్పుడు టచ్లో ఉంటారు. భగవంతుని దయ వల్ల ఆయన లోటు తీర్చడానికి కూడా వారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే వారి శ్రీమతి నాగరాణి గారు, వారి అబ్బాయి భరత్. కార్యక్రమంలో డీఎస్పీఎం స్నేహిత, సిఐలు ఎం శ్రీనివాసరావు, కిషోర్ కుమార్, హరికృష్ణ, ఎం సుధాకర్ రావు, ఎస్ఐలు, సిబ్బంది, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ సతీమణి అన్నాబత్తున పుష్ప పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో మార్పు కోసం వైసీపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. పట్టణంలోని 5వ వార్డు పరిధిలోని నందులపేట ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ సతీమణి అన్నాబత్తున పుష్ప ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. శుక్రవారం ఉదయం కనకదుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె పార్టీ నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. 5 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తున్న శివకుమార్ను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నవరత్నాల పథకం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య నాయకులు దుష్ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులు సూచించారు. లేనిపోని ఆరోపణలు చేస్తే అవాస్తవాలు నిజం కావని వైసీపీ ఆర్యవైశ్య నాయకులు అన్నారు. టీడీపీ నాయకుల వ్యాఖ్యలను వారు ఖండించారు. పట్టణంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ ఆర్యవైశ్య నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల టీడీపీ ఆర్యవైశ్య నాయకులు మీడియా సమావేశంలో తమపై విమర్శలు చేయటాన్ని వారు ఖండించారు. ముందుగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి అన్నాబత్తున శివకుమార్ నామినేషన్ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని అపవిత్రం చేశారంటూ మాట్లాడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
తాము విజ్ఞులమే అని, పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసే సంస్కృతి తమకు లేదని అన్నారు. నామినేషన్ సందర్భంగా భారీగా ప్రజలు తరలివచ్చి అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరామని చెప్పారు. శివకుమార్ పూజల్లో పాల్గొనేందుకు ప్రజలు అక్కడికి వచ్చారని అన్నారు. భోజనాలు అనంతరం ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేయడం జరిగిందని, మద్యం బాటిళ్లు పడి ఉండటాన్ని వాస్తవం కాదన్నారు. టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు మానుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 31న జరిగే ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వైసీపీ అభ్యర్థి శివకుమార్ పాల్గొంటారని చెప్పారు. శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలో జరిగే సమావేశానికి ఆర్యవైశ్యులందరూ తరలి రావాలని కోరారు. సమావేశంలో మాలేపాటి హరిప్రసాద్, మద్దాళి శేషాచలం, అత్తలూరి నరసింహారావు, ఉప్పల వరదరాజులు, పచ్చిశెట్టి వెంకట సుబ్బారావు, సుగ్గుల మల్లికార్జునరావు, బూరె నరసింహారావు, నూకల వెంకట భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. కులాలకి అతీతంగా ప్రతి వాళ్ళు వచ్చి దేవుడికి దండం పెట్టుకొని ఆరతలు ఇచ్చుకొని దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ఆ స్వామివారి మీద ఉన్నటువంటి, అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం. కారణం ఏంటంటే ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని, తల్లి నాకు ఇది కావాలి అంటే కొంగు బంగారంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ తల్లికి ప్రతి వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి ఏమవుతున్నారు, నాకు కోరుకున్నాను, నా కోరిక తీరింది కాబట్టి తల్లి ఈసారి నాకు ఈ అవకాశం కల్పించని చెప్పి దండం పెట్టుకోవడానికి శతకోటి మంది అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ విధంగా వచ్చేటప్పుడు అక్కడ అనేక రకాలైనటువంటి కుల మతాలకు అతీతంగా వచ్చినటువంటి జనావాహిని చూసి తట్టుకోలేక అపనిందలు, అనవసరమైన మాటలు మాట్లాడి అఫాల్స్ చేసేటువంటి విధంగా వైశ్య కులాన్ని 10 మంది మాట్లాడుకునే విధంగా మాట్లాడటం అనేది అది ఎంతవరకు సబబు అండి? మీరు పెద్దవాళ్ళు, ఒక మున్సిపాలిటీ చైర్మన్గా ఉండి మీరు చైర్మన్గా ప్రజలందరికీ మేలు చేసేటువంటి ప్రథమ పౌరుడు. మీకు తెనాల్లో ఉన్నటువంటి 1,46,000 మంది ఓటర్లు, మైనర్లతో సహా లెక్కేసుకుంటే 2,40,000 మంది ప్రజానికానికి ప్రథమ పౌరులు. మీరు ఇంత పౌరుడయ్యి ఉండి మీరు తెలుగుదేశం జెండా పట్టుకొని తెలుగుదేశానికి ఓటేయండి అని తిరగటం అది ఎంతవరకు మర్యాదో, మీరు చేసినటువంటి విఘ్నత ఏంటో అది మీకే అర్థం కావాలి. ఆయన అప్పీల్ తెలియజేయడం కోసం కన్నికా పరమేశ్వర గుడిలో ఒక ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి సంకల్పంతో ఒక చిన్న మీటింగ్ ఒకటి అరేంజ్ చేసాం. కాబట్టి అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు పెట్టారు, అది జరిగింది. ఆ నాయకుడికి ఉన్నటువంటి అప్పీల్ ఏ విధంగా చేశాడో మేమైతే తెలియదు, మాకు తెలియదు, మేమైతే రాలేదు. రేపొద్దున మా నాయకుడు ఏ విధంగా అప్పీల్ చేస్తాడు, మాకు ఓటు వేయాలంటే మీరు ఎందుకు వేయాలి, ఓటుకి ఎందుకు వేయాలి అనేది దానికి ఆయన సమాధానం చెప్పేటువంటి విధానం మీకు నచ్చాలి. మీకు నచ్చి ఈ నాయకుడు మంచోడు, ఈ నాయకుడికి ఓటేసినందువల్ల మనకి ఇబ్బంది రాదు, జనాలు బాగుపడుద్ది అనేటువంటి సంకల్పం కనుక మీకు కలిగితే ఎవరికి ఓటేద్దాం అనేది నిర్ణయించుకోవడానికి ఇదొక వేదికగా భావించి అందరూ వచ్చి మా నాయకుడు చెప్పేటువంటి సందేశాన్ని విని. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలిలో 5 ఏళ్లలో 1000 కోట్ల మేర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే ఆలపాటి వెల్లడి. ప్రతిపక్షాలు అడ్డుపడిన అభివృద్ధి ఆగలేదన్న ఆలపాటి. బీసీల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే ఆలపాటి. టీడీపీ పాలన పట్ల అసంతృప్తితో ప్రజలు, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని గెలుపు తమదేనంటూ ధీమా. మార్పు కోసం జనసేనను ఆదరించండి, ఎన్నికల ప్రచారంలో నాదెండ్ల మనోహర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.